పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 5వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరప ఎంపీడీఓ జె శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన గ్రామ మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీల్లో కూడా ఎటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడి రాకుండా ఉండడం కోసమని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పైప్ లైన్ రిపేర్లు అయితేనేమి, మంచినీటి సరఫరా అయితేనేమి, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ గారు మరియు మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఈ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా తక్షణ చర్యలు చేపట్టడం కోసం అని చెప్పి మన కార్యదర్శులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖు, రేపు జూన్ నెల 5వ తారీఖున స్వచ్ఛగాం సురక్షిత జలవాయు అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ కూడా కండక్ట్ చేసి ముందస్తు ప్రణాళిక ప్రకారం 25వ తారీఖు నుంచి, గత నెల 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజు అన్నీ కూడా గ్రామసభ పెట్టి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అందులో చెప్పడం జరుగుతుందండి. అలాగే మొక్కలు పెంచడం, పరిశుభ్రత కార్యక్రమాలు చేయడం, ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. మొత్తం విలేజ్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యదర్శులు అయితేనేమి, ప్రత్యేక అధికారులు అయితేనేమి, లోకల్ సిబ్బంది మొత్తం అందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ సభ కింద ఏర్పాటు చేసి అందులో ఇవన్నీ కూడా అప్పటి వరకు 25వ తారీఖు నుంచి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ సభలో ఫోటో రూపంలోనూ, ఫోటో ఎగ్జిబిషన్ కింద పెట్టడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే ఎండిఓతో సహా డిప్యూటీ ఎండిఓ గారు అందరూ కూడా, డీడీఓ గారు అందరూ కూడా ఫీల్డ్ విజిట్లు కూడా ఉంటాయండి రోజు.